ఇప్పుడు నేను వాటిని కోర్స్ ఎలా కన్సిడర్ చేయాలి అని చెప్తాను చూడండి. We have three-digit codes. We have three-digit codes, four-digit codes, five-digit codes, six-digit codes, and seven-digit codes. అండ్ నేను ఒక ఆల్ఫాబెట్ ఉండదు అని చెప్పాను, వెతికారా? ఎంటైర్ A to Z లో ఏ ఆల్ఫాబెట్ కనిపించలేదు మీకు? విచ్ ఆఫ్? యు. ఎక్కడ ఉంటుంది యు? వేర్ ద యు ఈస్ ప్రెసెంట్? ఐ విల్ షో యూ నౌ. యు ఎక్కడ ఉంటుందో చెప్తాను చూడండి. ఎంటైర్ A to Z టేబులర్ లిస్ట్ లో A to Z ఉంటాయి. A to Z లో యూ వోంట్ ఫైండ్ ద యు, ద ఆల్ఫాబెట్ యు ఫైండ్ అవుట్ చేయలేరు. ఓకే, ఇన్ ద యు ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ST తర్వాత కదా యు ఉండాలి. ST తర్వాత యూ షుడ్ హ్యావ్ యు, ద ఆల్ఫాబెట్ షుడ్ హ్యావ్ ద ఆల్ఫాబెట్ యు. T తర్వాత ఏముండాలి? యు ఉండాలి. బట్ T తర్వాత వి ఓన్లీ హ్యావ్ వి. వి ఉంటుంది. ఆఫ్టర్ T తర్వాత వి హ్యావ్ వి. ఓకే, వేర్ ద యు, ద ఆల్ఫాబెట్ యు ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రీవియస్లీ ఆఫ్టర్ ద Z. ప్రీవియస్ గా మనకి COVID-19 కి ముందు there are only 21 chapters in ICD-10 CM. But now we have ICD-10 CM has 22 chapters. How many chapters? ICD-10 CM contains 22 chapters. U, the alphabet U should be the present after the Z. It is a course for the special purposes. The course for the special purposes present after the Z. Z complete అయిపోయిన తర్వాత Z కంప్లీట్ అయిపోయిన తర్వాత చాప్టర్ నెంబర్ 22 కోర్స్ ఫర్ ద స్పెషల్ పర్పస్. ఒకసారి చదవండి. వాట్ ఈస్ U07.1? U07.1 ఏంటి చెప్పండి? COVID-19. After the 2009, they introduced the special chapter for the special purposes by taking the alphabet called U. By taking the alphabet U, actually, the NCR book was introduced with the special chapter. For the special chapter. U codes are present after the Z codes. U codes are the present after the Z codes. ఎగ్జామ్ సెంటర్ లో మీకు యూ కోడ్ రాగానే మీరు ఆఫ్టర్ ద టీ తర్వాత వెతుకుతారు. అరే యార్ యూ కోడ్ లేదు, బుక్ లో లేదు అనుకోకండి. యూ కోడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద కోడ్ యూ వాస్ ప్రెసెంట్ ఇన్ ఆఫ్టర్ ద జెడ్ కోడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద త్రీ డిజిట్ ICD-10 CM కంటెంట్ త్రీ డిజిట్ కోడ్స్ ఉంటాయి, ఫోర్ డిజిట్ కోడ్స్ ఉంటాయి, ఫైవ్ డిజిట్ కోడ్స్ ఉంటాయి, సిక్స్ డిజిట్ కోడ్స్ ఉంటాయి, సెవెన్ డిజిట్ కోడ్స్ ఉంటాయి. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ త్రీ డిజిట్ కి, ఫోర్ డిజిట్ కి, ఫైవ్ డిజిట్ కి. B20 ఎనీ డిజిట్ కోడ్ ఎగ్జాంపుల్ చెప్పండి. త్రీ డిజిట్ కోడ్. Yeah, same likewise. E46 ఎన్ని డిజిట్ కోడ్ చెప్పండి? ఇట్ ఇస్ అన్ హౌ మెనీ డిజిట్ కోడ్? త్రీ డిజిట్ కోడ్. E45 or E46. నెక్స్ట్ E50.0 ఎన్ని డిజిట్ కోడ్? ఫోర్ డిజిట్ కోడ్. యా, E51.11 ఎన్ని డిజిట్ కోడ్ అది?
5 digit కోడ్. ICD-10 CM కంటైన్ 3 digit కోడ్స్ ఉంటాయి, 4 digit కోడ్స్ ఉంటాయి, 5 digit కోడ్స్ ఉంటాయి, అండ్ E70.310. హౌ మెనీ డిజిట్స్? ఎన్ని డిజిట్ ఇది? E70.310. X-linked nuclear aneurysm. 6 digit code. Yeah, ICD-10 CM contain 3 digit codes ఉంటాయి. We have 4 digit codes ఉంటాయి, 5 digit codes ఉంటాయి. We have 6 digit code and we have 7 digit code. We have 7 digit code. How to find 7 digit code? ఎంటైర్ మీరు ఎప్పుడైనా బుక్ లో సెర్చ్ చేసి ఉంటే ఎస్టర్డే ఆర్ టుడే ఇప్పుడైనా చూసాం. బుక్ లో మీకు ఎక్కడైనా 7 digit కోడ్ కనిపిస్తుందేమో చూడండి, ట్రై చేయండి. ఇది 6 digit కూడా ఇంకేమైనా డివైడ్ అయిందా? కింద ఏం డివైడ్ కాలేదు. ఓకే, ఫోర్త్ ఫిఫ్త్ కావాలనుకుంది, ఫిఫ్త్ కింద ఏం డివైడ్ కాలేదు. ఓకే, ఇన్ ద ఎంటైర్ ICD-10 CM బుక్, ఇన్ ద ఎంటైర్ ICD-10 CM బుక్ యూ వోంట్ ఫైండ్ ద 7 digit కోడ్. మీకు 7 digit కోడ్ అనే కోడ్ కనిపించదు. ఇన్ ద ఎంటైర్ ICD-10 CM బుక్, ఎంటైర్ ICD-10 CM బుక్ లో యూ వోంట్ ఫైండ్ ద 7 digit కోడ్. దెన్ హౌ టు రైట్ 7 digit కోడ్? సో 7 digit కోడ్ ని ఎలా రాయాలి? To code 7 digit code, so S7 to be. Okay. Please read S55 చదవండి. What is S55? S55 ఏముంది చెప్పండి. Injury of blood vessels at forearm level. Injury of blood vessels at forearm level. Forearm లో ఏమేమి ఉంటాయి? What is forearm? Forearm లో ఏ బోన్స్ ఉంటాయి తెలుసా? Do you know what are the bones present in the forearm? Which bones? Which bones are హ్యూమరస్ ఇస్ అన్ అప్పర్ ఆర్మ్ బోన్. ఫోర్ ఆర్మ్ మన చేతి దగ్గర ఫోర్ ఆర్మ్. రేడియస్ అండ్ అల్నా అనే 2 bones ఉంటాయి. ద 2 bones విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ఫోర్ ఆర్మ్ ఆర్ కాల్డ్ రేడియస్ అండ్ అల్నా. ఎక్కడ అయింది? ఇంజురీ ఆఫ్ బ్లడ్ వెజిల్. బ్లడ్ వెజిల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? వాట్ ఆర్ ద బ్లడ్ వెజిల్స్? అండ్ veins, arteries and veins. S55 కోడా? S55 is a code. Is it a code? No. There is a requirement of the fourth character. There is a requirement of fourth character requirement అని చెప్తుంది. Next, S55.0. Please read S55.0. Injury of ulnar artery at forearm level. ఎక్కడ ఎక్కడ ఇంకా స్పెసిఫికేషన్ ఇస్తున్నాడు. ఈ ఫోర్త్ క్యారెక్టర్ దగ్గరకు వస్తే విల్ గెట్ మోర్ స్పెసిఫైడ్. ఎక్కడ అవుతుంది? ఎక్కడ అవుతుంది? ఇంజురీ ఆఫ్ అల్నార్ ఆర్టరీ. అల్నార్ ఆర్టరీకి అయింది. ఏ ఏ ఏ ఆర్టరీకి అయింది? ఏ బ్లడ్ వెజిల్ కి అయింది అనేది మోర్ స్పెసిఫికేషన్ ఇన్ ద ఫోర్త్ క్యారెక్టర్. ఓకే, ఇఫ్ గో టు ద, ఇది కూడా కోడ్ కాదు. వై ఇట్ ఈస్ నాట్ ఎ కోడ్? బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ఎందుకని కోడ్ కాదు? ప్రెసెన్స్ ఆఫ్ అడిషనల్ క్యారెక్టర్ ఫిఫ్త్. బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ అడిషనల్ క్యారెక్టర్ ఫిఫ్త్ అని ఉంది. నెక్స్ట్, S55.00. వాట్ ఈస్ S55.0? అన్స్పెసిఫైడ్ ఇంజురీ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్. అంటే డాక్టర్ చెప్పలేదు ఏ ఏ ఇంజురీ అయిందో. బట్ S55.01 చూడండి. వాట్ ఈస్ S55.01? లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్. లాసరేషన్ అంటే ఏం లేదు, కట్.
కట్ అయింది. కట్ వూండ్ ని లాసరేషన్స్ అంటారు. ద లాసరేషన్స్ ఆర్ నథింగ్ బట్ కట్ వూండ్స్. ఎక్కడ అయింది కట్? ఫోర్ ఆర్మ్ దగ్గర అల్నార్ ఆర్టరీకి అయింది అని చెప్తున్నాడు. నౌ గో ఫర్ ద అనదర్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ కోడ్. S55.01 or 00 is not a code. But if you go to the detail, S55.011, what is that? What is that? Laceration of ulnar artery at forearm level. ఏ ఆర్మ్ ఇది? రైట్ ఆర్మ్. అదే లెఫ్ట్ ఆర్మ్ కి అయితే S55.012. S55.019 is for unspecified arm. డాక్టర్ ఏ ఆర్మ్ చెప్పకపోతే we should take unspecified arm. అన్స్పెసిఫైడ్ ఆర్మ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ S55.011. ప్లీజ్ రీడ్ S55.011. చదవండి. ఏముంది అది? లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్ రైట్ ఆర్మ్. లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్ రైట్ ఆర్మ్ అని చెప్తుంది. రైట్ ఆర్మ్ అని మోర్ స్పెసిఫై చేస్తుంది. అది కూడా is it a code? Is it a code? Code adi? It is not a code. Why it is not a code? Because presence of which character? Seventh character is the presence of seventh character. Ante ee code kavali ante there is a need of another character. There is a need of another character. Now we have to go for the S55 category దగ్గరికి వెళ్ళి please read here. The appropriate seventh character is to be added to the each code from the category 55. ఏ అంటే ఏంటి? ఏ అంటే ఇనిషియల్ ఎన్కౌంటర్. ఏ ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ ఎన్కౌంటర్. అంటే పేషెంట్ ఫస్ట్ టైం వచ్చాడు హాస్పిటల్ కి. ద పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు ద హాస్పిటల్ ఈస్ కాల్డ్ as ఇనిషియల్ ఎన్కౌంటర్. వి హావ్ టు యూజ్ ద ఏ కాల్డ్ ఇనిషియల్ ఎన్కౌంటర్. వాట్ ఈస్ డి? డి అంటే ఏంటి చూడండి. వాట్ ఈస్ డి? డి ఇస్ అన్ what is D? The subsequent encounter. What is the subsequent encounter? What is mean a subsequent encounter? He is not the first time. First time రావట్లేదు. Follow up కొడుతున్నాడు. Second time, third time, fourth time, fifth time, ఎన్ని టైమ్స్ అయినా వచ్చినా సరే we have to take D. ఓన్లీ ఫస్ట్ టైం వస్తేనే we have to take A, ఇనిషియల్ ఎన్కౌంటర్. సెకండ్ టైం వస్తే D. Is the patient is coming for the లేట్ ఎఫెక్ట్ ఆఫ్ సీక్వెల్. నేను ఇది గైడ్ లైన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్ ఆర్ కన్వెన్షన్ చెప్పేటప్పుడు చెప్తాను అబౌట్ ద సీక్వెల్ ఆర్ లేట్ ఎఫెక్ట్. చూడండి వాట్ ఈస్ S55 పాయింట్. నౌ ఐఎమ్ టెల్లింగ్ పేషెంట్ కమింగ్ విత్ లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ at forearm level right arm, forearm level, right arm, in initial encounter, or first time. Code ఎలా రాస్తారు చెప్పండి. What is the code? It will become code S55 point. What is the code? S55.011. ఏ ఆల్ఫాబెట్ యూజ్ చేయాలి? సెవెంత్ క్యారెక్టర్ లో ఏమి ఆల్ఫాబెట్ యూజ్ చేయమంటుంది? ఇనిషియల్ ఎన్కౌంటర్ A. We have to use A. S55.011A. ఎన్ని డిజిట్స్ అయింది చెప్పండి. ఇది ఎన్ని డిజిట్స్ అయింది? 1 2 3 4 5 6 7. 7 డిజిట్ ఏమంటారు? వాట్ ఇస్ ద 7 డిజిట్ ఇస్ కాల్డ్? కోడ్. 7 digit is called as code. Next I am telling another question. Patient coming with laceration of ulnar artery at forearm level. Laceration of ulnar artery at forearm level. Left arm in his second visit. ఇప్పుడు చెప్పండి. (09) laceration. I said laceration. What is the question? Laceration of ulnar artery. Yes. Left arm. Very good. S55 point. Yes. S55.012T. It is for subsequent encounter because the patient is coming for which time? Is coming for second visit. Next question చెప్తున్నాను చూడండి. The patient coming with laceration of
ulnar artery at forearm level, forearm level in in initial or in his first visit, in his first visit. చెప్పండి ఇప్పుడు లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్, లాసరేషన్ ఆఫ్ అల్నార్ ఆర్టరీ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్. డాక్టర్ ఏం చెప్పకపోతే, రైట్ ఆర్మా లెఫ్ట్ ఆర్మా చెప్పకపోతే ఏ ఆర్మ్ తీసుకోవాలి? విచ్ ఆర్మ్ యూ షుడ్ టేక్? విచ్ ఆర్మ్? ఏ ఆర్మ్ తీసుకోవాలి? అన్స్పెసిఫైడ్ ఆర్మ్. అన్స్పెసిఫైడ్ అంటే వాట్ ఇస్ మీన్ బై అన్స్పెసిఫైడ్? ద ఫిజిషియన్ వాజ్ నాట్ స్పెసిఫైడ్. ద ఫిజిషియన్ వాజ్ నాట్ స్పెసిఫైడ్. విచ్ ఆర్మ్ చెప్పండి కోడ్? ఫస్ట్ విజిట్ S55.01 A, S55.019 A, S55.019 A, 019 A. కోడ్ అయిపోయింది కదా? కోడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ laceration of radial artery at forearm level, laceration of radial artery at forearm level, right arm in his initial encounter. Laceration of forearm artery, laceration of forearm artery, laceration of radial artery, not the forearm artery, radial artery at forearm level, right arm. Which arm? Right arm for second visit. చెప్పండి. S55.11D. చూడండి, ఎప్పుడు తీసుకోవాలి మనం సెవెంత్ క్యారెక్టర్? మీరు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వై వి షుడ్ టేక్ ఇట్ ఇన్ ద ఆ ప్లేస్ లోనే ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ మనం డి పెట్టి తర్వాత S55 పెట్టి వై నాట్ 011? ఇలా అయినా కూడా 7 డిజిట్స్ వచ్చాయి కదా, DS55.011 పెట్టినా కూడా 7 డిజిట్ వచ్చాయి కదా అని డౌట్ రావచ్చు. బట్ వీ షుడ్ నాట్ రైట్ దిస్. ఎందుకని? వై వి షుడ్ నాట్? ఇక్కడ ఏం చెప్తుంది చెప్పండి? S55 కింద ద అప్రోప్రియేట్ సారీ, వాట్ యు సెడ్? What is telling here? The book is telling like the appropriate 7. My voice is breaking. Now is it clear? Yes, no? Yeah, okay then. See here, the appropriate 7th character is to be added to the each code from the category S55. The appropriate 7th character. ఇది 7th character లోనే యూజ్ చేయమని చెప్తుంది. We should not use in the first character. ఫస్ట్ క్యారెక్టర్ లో యూజ్ చేయకూడదు. ఏవేవి క్యారెక్టర్? వాట్ ఇస్ మీన్ బై ఏ? ఏ అంటే ఏంటి? ఇనిషియల్ ఎన్కౌంటర్. డి ఈస్ కాల్డ్ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్. ఎస్ ఈస్ కాల్డ్ సీక్వెల్. సీక్వెల్ అనేది నేను మీకు గైడ్ లైన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇట్స్ ఆల్సో కాల్డ్ లేట్ ఎఫెక్ట్. ఓకే, ఏ అంటే ఇనిషియల్ అనుకోండి. ఫస్ట్ టైం డాక్టర్ ఏ టైం వచ్చాడు, సెకండ్ టైం వచ్చాడా, ఫస్ట్ టైం వచ్చాడా, ఏది చెప్పకపోతే వి షుడ్ టేక్ డిఫాల్ట్ యాజ్ ఏ. పేషెంట్ ఫస్ట్ టైం వచ్చాడు అనుకుని డిఫాల్ట్ గా తీసేసుకోవాలి, డిఫాల్ట్ గా ఫస్ట్ టైమే తీసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అన్స్పెసిఫైడ్ స్ప్రెయిన్ ఆఫ్ రైట్ ఎల్బో ఆర్ అన్స్పెసిఫైడ్ స్ప్రెయిన్ ఆఫ్ రైట్ ఎల్బో ఫస్ట్ టైం. పేషెంట్ కమింగ్ టు ద ఫస్ట్ టైం. వాట్ ఇస్ ద కోడ్? S53.401A. S53.401A. S55.0401A. S55.401A. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తున్నా చూడండి. పేషెంట్ కమింగ్ విత్ లాసరేషన్ ఆఫ్ అన్స్పెసిఫైడ్ బ్లడ్ వెజిల్ అట్ ఫోర్ ఆర్మ్ లెవెల్, రైట్ ఆర్మ్ ఫర్ ద సెకండ్ టైం. Laceration of unspecified blood vessel at forearm level,
forearm level, right arm for the second time. It's 55.911D. 911D. Next question చెప్తున్నా చూడండి. Patient coming with laceration of vein at forearm level, left arm in his first visit. Laceration of vein at forearm level, left arm at his first visit. క్వశ్చన్ అర్థం కలదా? ఓకే. Laceration of vein at forearm level. Laceration of vein at forearm level. Left arm is initial visit. Yes, carry on, sir. What is the code? S55 point. S55 point. Laceration of vein at forearm level. Left arm initial visit. S55.21. This is the code. S55.211. Left arm, I said. Left arm. 212A. Left arm. For the left arm, we have to take 21. Right arm 211. Yeah. 212A. 212A. Write the question. మీ దగ్గర బుక్ ఉంటే పేపర్ తీసుకొని పెన్ తీసుకొని రాయండి. పెన్ తీసుకొని రాయండి. ఒక క్వశ్చన్ చెప్తాను. Patient coming with laceration of radial artery. Patient coming with laceration of radial artery at forearm level. Laceration of radial artery at forearm level. Left arm. Laceration of radial artery at forearm level. Left arm in his first visit. S55.11. Which arm I said? Right arm I said. Then, yeah, 112A. Very good. ఓకే. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మీరు 7th క్యారెక్టర్ ఎప్పుడు తీసుకోవాలి? వెన్ దేర్ ఇస్ ఎ నీడ్. చెప్పినప్పుడే. ఇక్కడ ఇది 7th క్యారెక్టర్ కావాలి అన్నప్పుడే తీసుకోవాలి. మీరు ఆల్రెడీ 6th క్యారెక్టర్ కోడ్ ఉన్న దానికి వెళ్ళి ఇనిషియల్ ఎన్కౌంటర్ అని ఏ పెట్టొద్దు. ఇది దిస్ ఇస్ ఆల్రెడీ ఏ కోడ్. విచ్ వన్? వెయిట్. దిస్ M2021.211. ఎన్ని డిజిట్ కోడ్ అది? 6 డిజిట్ కోడ్ అది. కోడ్ ని తీసుకువెళ్ళి ఎలాంటి మోడిఫై చేయకండి. కోడ్ కి తీసుకువెళ్ళి ADS అని పెట్టొద్దు. ఎప్పుడు పెట్టాలి? వేర్ వి నీడ్ టు సీ ఇట్ ఈస్ 6 డిజిట్స్ ఉండి, ఇఫ్ ఇట్ ఈస్ 6 డిజిట్ ఉంది, S55.011 6 డిజిట్ ఉంది. 6 డిజిట్ ముందు ఏమని ఉంటుంది? విచ్ క్యారెక్టర్ ఉంటుంది? ద క్యారెక్టర్ కాల్డ్ విచ్ క్యారెక్టర్? 7th క్యారెక్టర్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ అని ఉంటుంది? 7th క్యారెక్టర్. ఓకే. 6 డిజిట్ కోడ్ ముందు 7th క్యారెక్టర్ ఉంటే మనం కేటగిరీ దగ్గరికి వెళ్ళి we have to search for the full code. It is a code or not? M21.611 కోడా కదా? M21.611. It is an code. Because why it does not contain any additional character. దానికి ఎటువంటి అడిషనల్ క్యారెక్టర్ లేదు. అందుకని it is called as code. Same likewise. Wait a second. But M84.471 code or M84.471. Is it a code? It is not a code. To get the complete code, ఎక్కడికి వెళ్ళాలి మనం? We have to go for the M84 కేటగిరీ దగ్గరికి వెళ్తే
M84 దగ్గరికి వెళ్తే వి హావ్ టు ద అప్రోప్రియేట్ అడిషనల్ క్యారెక్టర్ యూజ్ అని ఉంటుంది. M84.4 దగ్గరికి వెళ్తే CL ఆర్ M84 దగ్గరికి వెళ్ళినా సరే ఏ. వాట్ ఇస్ ఏ? ఏ అంటే ఏంటి? ఇనిషియల్ ఎన్కౌంటర్. ఏ అంటే ఏంటి? ఇనిషియల్. వాట్ ఇస్ మీన్ బై ఇనిషియల్ ఎన్కౌంటర్? ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే ఏంటి? వాట్ ఇస్ ఇనిషియల్ ఎన్కౌంటర్? ఫస్ట్ టైం. ఓకే. డి అంటే ఏంటి? వాట్ ఇస్ డి? డి ఈజ్ నథింగ్ బట్ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్. వాట్ ఇస్ మీన్ బై సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్? సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్? సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అంటే ఏంటి? పేషెంట్ కమింగ్ ఫర్ ద ఫాలో అప్ ఆర్ సెకండ్ టైం. ఫాలో అప్ ఆర్ సెకండ్ టైం ఫర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ టైం ఇస్ కాల్డ్ సబ్సిక్వెంట్. సీక్వెల్ అనేది ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ ఇవన్నీ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్స్ ఫ్రాక్చర్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా? ఇస్ అబౌట్ ద ఇస్ ఇట్ క్లియర్? సెవెంత్ క్యారెక్టర్ ఎలా కోడ్ చేయాలో అర్థమైందా? చూడండి. In the ICD 10CM, we have 3-digit code, 4-digit code, 5-digit code, 6-digit code, 7-digit code. Example for the 3-digit code are B20 and N10. Example for the 4-digit code A02.9 and A02.0. Example for the 5-digit code are A04.71. Recurrent enterocolitis due to Clostridium difficile. Example for the 6-digit code is S01.005. Unspecified blepharitis of lower left eyelid. Then example for the 7-digit code. 7-digit codes example ఎలా అంటే చూడండి. S55.011 సెవెంత్ క్యారెక్టర్ అని ఉంది. ఏమన్నది? సెవెంత్ క్యారెక్టర్. Laceration of ulnar artery at forearm level, right arm. It is not a code because the presence of additional character. Additional character ఉంది కాబట్టి it is not considered as a code. It is not considered as a code. Because of the presence of additional character, it is not considered as a code. Now we have to go for the category 3-digit code S55. Below this category, we got mentioned about the appropriate seventh character is to be added to the each code from the category S55. The appropriate seventh character is to be added to the each code from the category S55 నుంచి యూజ్ చేయాలి. What is A? A అంటే ఏంటి? Initial encounter. First time. B is, sorry, it is not a B, it is a D. D is a subsequent encoder. D is a subsequent encoder. S is a sequel or late effect. S is a sequel or late effect. We have to add this character into the seventh character place. Then only example laceration of ulnar artery at forearm level initial encounter. S55.011A. 011A. It is a code. It is a code. 7-digit code. It's a 7-digit code. అర్థమైందా? Seventh character. Is it clear everybody? Anyone is facing any difficulty? ఎవరికైనా అర్థం కాలేదు అంటే I will tell again. I will tell again. Yeah, carry on. ఉంది. No, 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 no. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కిందికి డివిజన్ కూడా ఎప్పుడైనా అది సెవెంత్ క్యారెక్టర్ లోనే వేయాలి. ఇప్పుడు మీరు 4-digit క్యారెక్టర్ ముందు ఫిఫ్త్ అని ఉంది. 4-digit క్యారెక్టర్ ముందు ఫిఫ్త్ అని ఉంది. ఫిఫ్త్ అని ఉంటే వి షుడ్ నాట్ యూజ్ ఇన్ ద సెవెంత్ క్యారెక్టర్ ప్లేస్ లో యూజ్ చేయాలి కదా. ఏడి అనే ఎస్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? సెవెంత్ క్యారెక్టర్ ప్లేస్ లో యూజ్ చేయాలి. చూడండి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. M86 చూద్దాం. M86 ఏంటిది? M86 ఏమో M86 ముందు ఏముంది? M86 ముందు ఏముంది? ఆస్టియోమైలైటిస్, ఇన్ఫెక్షన్ ఆఫ్ బోన్ అండ్ స్పైనల్ కార్డ్. మయో అంటే స్పైనల్, ఆస్టియోమైలైటిస్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఇస్ ఇట్ ఏ కోడ్? M86 అనేది కూడా నో, ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఎందుకని ఇట్ హ్యాస్ అ ఫోర్త్ క్యారెక్టర్ అని. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద కిందికి వెళ్ళాలి. ఓకే. ఇట్ ఈస్ ఇండెంటెడ్ ఫార్మాట్. కిందికి వెళ్తే M86.0 ఇట్స్ ద ఫోర్త్ క్యారెక్టర్ వచ్చింది మనకి. ఫోర్త్ క్యారెక్టర్ ఏముంది? అక్యూట్ హెమటోజీనియస్ ఆస్టియోమైలైటిస్ అంటే బ్లడ్ వల్ల అవుతుంది. సడన్ గా బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల ఆస్టియోమైలైటిస్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్తుంది. ఇది కూడా ఇస్ ఇట్ ఏ కోడ్? M86.0 కూడా ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ కోడ్. ఫిఫ్త్ క్యారెక్టర్ అని ఉంది. ఓకే. నెక్స్ట్ వీ హావ్ టు గో ఫర్ ద ఫిఫ్త్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఫిఫ్త్ క్యారెక్టర్ కి ఎక్కడ వెళ్దాం అంటే M86.00 కి వెళ్దాం. ప్లీజ్ రీడ్ M86.00. ఇట్ ఈస్ ఎ కోడ్. ఇస్ ఇట్ కోడ్? అక్యూట్ హెమటోమైనస్ ఆస్టియోమైలైటిస్ అన్స్పెసిఫైడ్ సైట్ ఎక్కడో చెప్పలేదు. ఇక్కడ M86.00 ఫస్ట్ డివిజన్ చూసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ 3-digit, సబ్ కేటగిరీ 4-digit, సబ్ క్లాసిఫికేషన్ 5-digit, సారీ సబ్ కేటగిరీ సబ్ కేటగిరీ is 4-digit, sub classification
and subclassification. M86.01 is a subclassification one, subclassification, and M86.011 అనేది కోడ్ అయిపోయింది. ఎందుకని? బికాస్ దెర్ ఇస్ నో అడిషనల్ క్యారెక్టర్, బికాస్ దెర్ ఇస్ నో అడిషనల్ క్యారెక్టర్. అదే అదే ఇంకో ఎగ్జాంపుల్ తో క్లియర్ గా చెప్తాను చూద్దాం. సెవెంత్ క్యారెక్టర్ తీసుకోండి. యా, ఇది చెప్తా చూడు. M84 చెప్తా. యా, ప్లీజ్ రీడ్ M84. M84 ఏం చెప్తుంది చెప్పండి. వాట్ ఇస్ M84 ఏం చెప్తుంది? డిసార్డర్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ బోన్. బోన్ డిసార్డర్ ఆఫ్ బోన్ కి ఏదో డిసార్డర్ వచ్చింది అని M84 చెప్తుంది. ఇజ్ ఇట్ ఏ కోడ్? ఇది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్ బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ఫోర్త్ క్యారెక్టర్. బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ఫోర్త్ క్యారెక్టర్. నెక్స్ట్ ఫోర్త్ క్యారెక్టర్ ఉంది కాబట్టి we have to go for the fourth character. ఎక్కడ ఉంది ఫోర్త్ క్యారెక్టర్? లెట్స్ సి. ఫోర్త్ క్యారెక్టర్ M84.3 ఆర్ M84.4. ఫోర్త్ క్యారెక్టర్ ఉంది. ఓకే, M84.3 అనేది ఏముంది చెప్పండి? స్ట్రెస్ ఫ్రాక్చర్ అని చెప్తుంది. దేని వల్ల వచ్చింది? ఇది స్ట్రెస్ వల్ల వచ్చింది ఫ్రాక్చర్. బోన్ ఫ్రాక్చర్ అయింది స్ట్రెస్ వల్ల. అది కూడా ఇట్ ఈస్ ఎ కోడ్. ఇట్ ఈస్ ఎ కోడ్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ కోడ్ బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ఫిఫ్త్ క్యారెక్టర్. బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ ఫిఫ్త్ క్యారెక్టర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్యారెక్టర్ కి వెళ్దాం. ఫిఫ్త్ క్యారెక్టర్ 5 డిజిట్ కి వెళ్దాం. M84.31 చూడండి. వాట్ ఇస్ 31? 31 లో ఏముంది? స్ట్రెస్ ఫ్రాక్చర్ షోల్డర్. ఎక్కడ అవుతుందని చెప్తున్నాడు? షోల్డర్. ఇంకా మోర్ స్పెసిఫికేషన్ అవుతుంది. M84.31 ఇది కూడా ఇజ్ ఇట్ ఏ కోడ్? ఇట్స్ నాట్ ఏ కోడ్ బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ విచ్ క్యారెక్టర్? సిక్స్త్ క్యారెక్టర్. బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ సిక్స్త్ క్యారెక్టర్. నెక్స్ట్ M84.311. 311 కూడా ఇట్స్ నాట్ ఏ కోడ్. ఇట్స్ నాట్ ఏ కోడ్. వి హావ్ టు మళ్ళీ చదవండి. M84.311 ఏం చెప్తుంది? రైట్ షోల్డర్. ఏం స్పెసిఫై ఇస్తుంది? ఏం స్పెసిఫికేషన్ ఇస్తుంది ఇక్కడ? విచ్ షోల్డర్? ఏ షోల్డర్ కి అయింది? ఏ షోల్డర్ కి అయింది అనేది ఎక్కడ చెప్తుంది? రైట్ షోల్డర్ కి అని చెప్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. M84.311 కూడా కోడ్ కాదు. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బికాస్ ఇట్ హాస్ అ సెవెంత్ క్యారెక్టర్. ఈ 6 డిజిట్ కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? వేర్ వి నీడ్ టు సీ? వి హావ్ టు సీ ఇన్ ద కేటగిరీ M84. కేటగిరీ M84 కింద చూస్తే ద అప్రోప్రియేట్ సెవెంత్ క్యారెక్టర్ ఈస్ టు బి యాడెడ్ ఫ్రమ్ ద సబ్ కేటగిరీ M84.3 ఆర్ M84A. వాట్ ఇస్ ఏ? ఇనిషియల్ ఎన్కౌంటర్. D is a subsequent encoder. S అంటే సీక్వెల్. S అంటే సీక్వెల్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ నేను చెప్తాను ఫ్రాక్చర్స్ చెప్పేటప్పుడు. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా హరి గారు మీకు? ఓకేనా? మనం ఇచ్చేయొద్దు, సెవెంత్ క్యారెక్టర్ లోనే పెట్టాలి. అది ఆ సెవెంత్ క్యారెక్టర్. ఇప్పుడు 3 డిజిట్ కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ ఉంటే ఎలా? 3 డిజిట్ కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ ఉంటే ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? చెప్తాను ఎలా చేయాలి. నెక్స్ట్ కన్వెన్షన్స్. ఇది క్లియర్ కదా? ఎనీ డౌట్? ఎనీ అదర్ డౌట్స్? సెవెంత్ క్యారెక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. కోడ్ కావాలి అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐసిడి NCM బుక్ లో. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఎవ్రీబడి? ఎస్ కదా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ ఆన్ సెవెంత్ క్యారెక్టర్? ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. మళ్ళీ చెప్తాను. ఎస్ ఎస్. డి అని ఎప్పుడు చెప్పాలంటే ఫాలో అప్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ విజిట్. ఎప్పుడైనా డాక్టర్ అతను ఫస్ట్ విజిట్ కి రాలేదు, నా ఎస్టాబ్లిష్ నా ప్రీవియస్ పేషెంట్ అన్నా సరే, లేదంటే హీఈస్ కమింగ్ ఫర్ ద సెకండ్ టైం అన్నా సరే, హీఈస్ కమింగ్ ఫర్ ఫాలో అప్ అన్నా సరే, వాట్ వీ నీడ్ టు టేక్? డి. డి. ఫస్ట్ టైం వస్తున్నాడు, డాక్టర్ ఈస్ టెల్లింగ్ లైక్ ఈస్ ద పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఏ కోడ్ రాయాలి మనం? ఏ. ఫస్ట్ టైం అంటే ఏ. సీక్వెల్ ఆర్ లేట్ ఎఫెక్ట్ అంటే ఐ విల్ టెల్ లేటర్. ఓకేనా? గైడ్ లైన్ ఉంటుంది, దానికి చెప్తాను డీటెయిల్ గా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్ కన్వెన్షన్స్. ICD-10CM లో కన్వెన్షన్. The conventions are rules and guidelines which used in ICD-10CM లో. కన్వెన్షన్స్ అనేవి రూల్స్ అండ్ గైడ్లైన్స్ ICD-10 బుక్ లో యూజ్ చేస్తాం. దోస్ ఆర్ కాల్డ్ కన్వెన్షన్. ఫస్ట్ కన్వెన్షన్ అడిషనల్ క్యారెక్టర్. The tick mark in the alphabetical index is present after the code in the tabular list. Fourth, fifth, sixth, seventh character. What are the character? Fourth, fifth, sixth, seventh character are present before the code. If any code has this character has any additional character. If any code has additional character, those codes should not be considered as codes. We should not code those codes. Already discussed some additional character.
This characters are tells that there is a need of another character to get the full code. ఇంకో క్యారెక్టర్ ఇంకో కోడ్ రావాలంటే ఇంకో క్యారెక్టర్ కావాలి అని చెప్తుంది. Those are called additional character. Those are called additional character. The second convention is called as dummy placeholder. ఇది వినండి, ఈ టాపిక్ మంచిగా ఉంటుంది. డమ్మీ ప్లేస్ హోల్డర్. వాట్ ఈస్ మీన్ బై డమ్మీ ప్లేస్ హోల్డర్? A seventh character can be present without fourth, fifth, sixth characters are filled with a dummy placeholder called X. సెవెంత్ క్యారెక్టర్ అనేది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్యారెక్టర్ లేకుండా కూడా ఉండొచ్చు. ఆ క్యారెక్టర్స్ ని డమ్మీ ప్లేస్ హోల్డర్ కాల్ ఎక్స్ తోటి చేస్తారు. మీకు నెక్ ఫ్రాక్చర్, వాట్ ఇస్ ద నెక్ ఫ్రాక్చర్ కోడ్ చెప్పండి నాకు. నెక్ ఫ్రాక్చర్ కోడ్ చెప్పండి. S12.9 and it is not a కోడ్. ఎందుకని? బికాస్ దీని ముందు ఏముంటుందో చూద్దాం. సెవెంత్ క్యారెక్టర్ అని ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. దీని ముందు సెవెంత్ క్యారెక్టర్ అనే అడిషనల్ క్యారెక్టర్ ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ S12.9? వాట్ ఈస్ ఇట్? Unspecified. The fracture of neck unspecified. Is it a code? కోడ్ అది? Is it a code? కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఎందుకని? బికాస్ దాని ముందు ఏ క్యారెక్టర్ ఉంది? విచ్ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఉంది దీని ముందు? సెవెంత్ క్యారెక్టర్ అండి. సెవెంత్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే, పేషెంట్ కమింగ్ విత్ ద ఫ్రాక్చర్ ఆఫ్ నెక్ అన్స్పెసిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫ్రాక్చర్ ఆఫ్ నెక్ unspecified for first time. Fracture of neck unspecified for first time వచ్చాడు అని చెప్పాను. ఇప్పుడు మీరు ఎలా రాస్తారు? ఫస్ట్ ఏం రాయాలి? S12.9 పెట్టాలి. ఇప్పుడు ఏ ఎక్కడ పెట్టాలి? వేర్ వి నీడ్ టు ఇన్సర్ట్ ద ఏ ఇస్ ఇన్సర్టెడ్ అట్, ఎక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్పాడు వాడు? ద అప్రోప్రియేట్ సెవెంత్ క్యారెక్టర్ లో. మనకి ఇప్పుడు ఏ ఇక్కడ 9 పక్కన ఏ పెడితే ఏ క్యారెక్టర్ లో అవుతుంది? అది విచ్ క్యారెక్టర్ లో అవుతుంది? ఫిఫ్త్ క్యారెక్టర్. వి షుడ్ నాట్ యూజ్ ద ఏ ఇన్ ద ఫిఫ్త్ క్యారెక్టర్. ఫిఫ్త్ క్యారెక్టర్ లో యూజ్ చేయకూడదు. వి షుడ్ యూజ్ ద ఏ ఇన్ ద సెవెంత్ క్యారెక్టర్ ఓన్లీ. ఈ ఏ అనేది సెవెంత్ క్యారెక్టర్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, బికాస్ there is a dummy placeholder. We have to use dummy placeholder called X. What are the dummy placeholder? Dummy placeholder called X. Dummy placeholder name అంటామంటే X అంటాం. Dummy placeholder. There is no code description. Change in the by placing the X. There is no change in కోడ్ డిస్క్రిప్షన్. ఎక్స్ పెట్టడం వల్ల దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. జస్ట్ వి ఆక్యుపైయింగ్ ఆఫ్ ద స్పేస్. మనం సెవెంత్ క్యారెక్టర్ లోనే ఏ పెట్టాలి కనుక వీఆర్ యూజింగ్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్ కాల్. వాట్ ఇస్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్? ఎక్స్. వాట్ ఇస్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్? ఎక్స్. వీఆర్ యూజింగ్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్ కాల్ ఎక్స్. ఇప్పుడు చదవండి ఎలా చదువుతారు? S12.9 XXA ఇది కోడే కదా. ఇస్ ఇట్ కోడ్ ఆర్ నాట్? సెవెంత్ క్యారెక్టర్ లో సెవెంత్ క్యారెక్టర్ ఉంది. ఓకే, డమ్మీ ప్లేస్ లో యూజ్ చేస్తాం. నౌ ఇట్ బికేమ్ కోడ్. ఫ్రాక్చర్ ఆఫ్ నెక్ అన్స్పెసిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు చెప్పండి నాకు, ఫ్రాక్చర్ ఆఫ్ నెక్ పేషెంట్ కమింగ్ ఫర్ ద సెకండ్ టైం అన్స్పెసిఫైడ్. ఫ్రాక్చర్ ఆఫ్ నెక్ అన్స్పెసిఫైడ్ సెకండ్ టైం. అన్స్పెసిఫైడ్. ఎస్. S12.9, sorry, S12.9 XXD. Okay, we should use what are these X అనేవి ఏంటి? These are called
dummy placeholders అంటారు. What they are called? Dummy placeholder. There is no change in the code description by placing the X. Dummy placeholder, a seventh character. A seventh character can be placed without fourth, fifth, sixth character or called dummy placeholder or called dummy placeholder. Next చూడండి ఇప్పుడు fracture of fracture of other parts of the neck for the first time. Fracture of fracture of other parts of the neck for the first time. For the ఫస్ట్ టైం వచ్చాడు చెప్పండి. ఎస్ 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 12.8 XXA XXA XXA. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా మ్యామ్ మీకు? వాట్ ఆర్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇట్ ఇస్ డమ్మీ ప్లేస్ హోల్డర్. ఇట్ ఈస్ అన్ డమ్మీ ప్లేస్ హోల్డర్. ఒకసారి ఇంకా డీటెయిల్ గా చూసాం. T36 మీకు T36 నుంచి వెతికితే చాలా డమ్మీ ప్లేస్ హోల్డర్ దొరుకుతాయి. ఒకసారి T36 చదవండి. వాట్ ఇస్ T36? T36 ఏంటి చదవండి. పాయిజనింగ్ బై అండర్ డోసింగ్ ఆఫ్ సిస్టమిక్ యాంటీబయాటిక్స్. అండర్ డోసింగ్ ఆఫ్ సిస్టమిక్ యాంటీబయాటిక్స్ అది కూడా T36 అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్ అండ్ దెర్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ విచ్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ? ఫోర్త్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది? ఫోర్త్ క్యారెక్టర్. నెక్స్ట్ ప్లీజ్ రీడ్ T36.0. ఒకసారి T36.0 చదవండి. పాయిజనింగ్ బై అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ అండర్ డోసింగ్ ఆఫ్ పెన్సిలిన్. T36 కి T36.0 కి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమని? యా, ఇక్కడ యాంటీబయోటిక్స్ అన్నాడు బట్ ఇక్కడ స్పెసిఫై చేసి పెన్సిలిన్ అన్నాడు. ఇక్కడ స్పెసిఫై చేసి పెన్సిలిన్ అన్నాడు. ఇప్పుడు చదవండి T36.0 ఎక్స్ చదవండి. వాట్ ఇస్ ఎక్స్? Is there any difference between T36.0 and T36.0X? No. ఎందుకని? వాట్ ఈస్ ద ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎక్స్? డమ్మీ ప్లేస్ హోల్డర్. వాట్ ఈస్ ద ఎక్స్? డమ్మీ ప్లేస్ హోల్డర్ టు ఆక్యుపై ద ఫిఫ్త్ క్యారెక్టర్. ఈ ఫిఫ్త్ క్యారెక్టర్ ఆక్యుపై చేయడానికి అంటే ఫిఫ్త్ క్యారెక్టర్ లో స్పెసిఫికేషన్ ఏం లేదు. దేర్ ఇస్ నో స్పెసిఫికేషన్. టు ఆక్యుపై ద ఫిఫ్త్ క్యారెక్టర్ దెర్ ఇస్ అ యూజ్ ఆఫ్ డమ్మీ ప్లేస్ హోల్డర్ కాల్డ్. వాట్ ఇస్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్? X. The dummy placeholder called X. X is a dummy placeholder. It can be placed with the seventh, fifth. It can be used with the seventh character. Seventh character can be present without fourth, fifth, sixth character. These characters are filled with the dummy placeholder called X. అర్థమైందా? What a dummy placeholder అనేది? అండ్ డమ్మీ ప్లేస్ హోల్డర్ అనేది మనం యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. S12.9 కింద అదే ఫిఫ్త్ క్యారెక్టర్ అని ఉంది అనుకోండి, మనం కిందికి వెళ్ళి సెర్చ్ చేయాలి. ఇఫ్ S12.4th డిజిట్ ఆర్ థర్డ్ డిజిట్ ఆర్ సెకండ్ డిజిట్ క్యారెక్టర్ ముందు సెవెంత్ అని ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఉంటుంది? సెవెంత్. సెవెంత్ క్యారెక్టర్ ఉన్నప్పుడే వీ హావ్ టు యూజ్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్. వీ హావ్ టు యూజ్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్ యూజ్ చేయాలి. మనం డైరెక్ట్ గా డమ్మీ ప్లేస్ హోల్డర్ ఎలా అంటే అలా యూజ్ చేయకూడదు. ఇప్పుడు T36.0 ఉంది. T36.0 ఉంది, ఫిఫ్త్ అని ఉంది కదా అని మనం పెట్టేయొద్దు ఎక్స్ అని. బికాస్ దెర్ ఇస్ మోర్ స్పెసిఫికేషన్. బుక్ హ్యాస్ టు టెల్. బుక్ చెప్పాలి. చూడండి T36.0 X2 0X1 ఫస్ట్ టైం అన్నాను. పాయిజనింగ్ బై పెన్సిలిన్ యాక్సిడెంటల్ ఫర్ ద ఫస్ట్ టైం. కోడ్ ఏమవుతుంది చెప్పండి? పాయిజనింగ్ బై పెన్సిలిన్ యాక్సిడెంటల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వస్తున్నాడు. వాట్ ఇస్ ద కోడ్? పాయిజనింగ్ బై పెన్సిలిన్ యాక్సిడెంటల్ ఫర్ ద ఫస్ట్ టైం. T36.0X1A 0X1.
X1A. Is it clear? అర్థమైందా? What are the X? ఇక్కడ T36 వెళ్తే you will get the more. ఓకే, చూడండి. T36.1 ఏముంది చదవండి. Poisoning by adverse effect of underdosing of cephalosporins and the other beta lactic and lactam antibiotics. T36.1X. Is there any difference? T36.1 కి 1X కి ఏమైనా డిఫరెన్స్ ఉందా చూడండి. Is there any difference? No difference. What is the X? X అంటే ఏంటి? X is called డమ్మీ ప్లేస్ హోల్డర్. X is called డమ్మీ ప్లేస్ హోల్డర్. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు ఏం చేస్తారంటే, రైట్ ద ఎగ్జాంపుల్ ఫర్, నాకు ఇలా నేను ఎలా ఎగ్జాంపుల్స్ రాశాను. 3 డిజిట్ కోడ్ కి, 4 డిజిట్ కోడ్ కి, 5 డిజిట్ కోడ్ కి, 6 డిజిట్ కోడ్ కి, 7 డిజిట్ కోడ్ మీరే అనుకోండి. ఇనిషియల్ ఎన్కౌంటర్, సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ మీరే అనుకోని రైట్ ద ఎగ్జాంపుల్. ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయాలంటే, ఐ నీడ్ అట్లీస్ట్ 3 ఎగ్జాంపుల్. నాకు ఈ రోజు గ్రూప్ లో ఎవ్రీబడి ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో అందరివి 3 ఎగ్జాంపుల్ ఐ నీడెడ్ టుడే. ఓకేనా? మీకు ఎలా టైం ఒక ½ స్పెండ్ చేయండి అంతే. ఈ క్లాస్ తర్వాత ఒక ½ స్పెండ్ చేయండి. జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ రాయండి. ఈ 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్, 6 డిజిట్, 7 డిజిట్ కోడ్స్ రాసిన తర్వాత గో ఫర్ ద కన్వెన్షన్స్ లో అడిషనల్ క్యారెక్టర్ 4th డిజిట్ ఏమున్నాయి, 5th డిజిట్ ఏమని ఉన్నాయి, రెండు ఎగ్జాంపుల్స్ రాయండి. 4th డిజిట్ ఏంటి, 5th డిజిట్ ఏంటి, 6th డిజిట్ ఏంటి, 7th డిజిట్ ఏంటి. ఓకే, 2 అడిషనల్ క్యారెక్టర్స్ రాసి, 2 ఎగ్జాంపుల్స్ రాసి, డమ్మీ ప్లేస్ హోల్డర్ కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ రాయండి. బట్ ద డమ్మీ ప్లేస్ హోల్డర్స్ ఆల్సో రైట్ డౌన్ ద 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా? అడిషనల్ క్యారెక్టర్స్. ఓకే. కన్వెన్షన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఐసిడి టెన్షన్ లో యూజ్ చేసే వాళ్ళ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ని కన్వెన్షన్స్ అంటారు. ద అడిషనల్ క్యారెక్టర్. వాట్ ఆర్ అడిషనల్ క్యారెక్టర్? Okay, tick mark is the alphabetical index. Tick mark present after the code. Additional character and tick mark present after the code. In the tabular list లో 4th, 5th, 6th, 7th characters అని ఉంటాయి. ఏమని ఉంటాయి? 4th, 5th, 6th, 7th character present before the code. That present before the code. Example చూద్దాం. ఎగ్జాంపుల్ నెక్ ఫ్రాక్చర్ చూద్దాం. నెక్ ఫ్రాక్చర్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లోకి వెళ్ళి చూస్తే టిక్ మార్క్ ఉంటుందా ఉండదా? నెక్ ఫ్రాక్చర్ కి మెయిన్ టైం దేనికి వెళ్ళాలి? What is the main term in the neck fracture? Main term neck fracture లో మెయిన్ టర్మ్ ఏంటి? ఎస్. నెక్ ఫ్రాక్చర్ లో మెయిన్ టర్మ్ ఏంటి? ఫ్రాక్చర్. యా, ట్రామాటిక్ వెళ్ళండి. నేను పాథలాజికల్ తీసుకోవద్దని చెప్పాను. గో ఫర్ ద ట్రామాటిక్. ఫ్రాక్చర్ కి వెళ్ళాం. ఫ్రాక్చర్ ఇస్ అ మెయిన్ టర్మ్. ఈ సబ్టర్మ్ ఫస్ట్ ఎల్లో లైన్ లో వి హావ్ టు సర్చ్ ఫర్ ద నెక్. ఏం సర్చ్ చేయాలి? నెక్ సర్చ్ చేయాలి. ఫ్రాక్చర్ కింద నెక్. ఎన్ని కావాలి మనకి? ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్. సారీ, ఎం ఉంది, ఎన్. వాట్ ఇస్ ద కోడ్? S12.9. దీని పక్కన ఏముంది చెప్పండి. S12.9 పక్కన టిక్ మార్క్. టిక్ మార్క్ is an additional character which is indicating it is not a code. It is not a code. ఓకే, ఈ టిక్ మార్క్ ను వెళ్ళి మనం, ఈ టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇది కోడ్ కాదు అని ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి? వి షుడ్ కన్ఫర్మ్ ఇట్ ఇన్, ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి? టేబులర్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం S12.9 ని టేబులర్ లిస్ట్ కి వెళ్తే టేబులర్ లిస్ట్ కూడా మనకి చెప్తుంది ఇట్ ఈస్ నాట్ ఏ కోడ్. ఇస్ ఇట్ ఏ కోడ్? టేబులర్ లిస్ట్ లో కోడ్ అని చెప్తుంది. S12.9 అనేది కాదు. ఎందుకని కోడ్ కాదు చెప్పండి? బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ విచ్ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఉంది కోడ్ ముందు? 7th క్యారెక్టర్ అని ఉంది. ఏ క్యారెక్టర్ ఉంది? 7th క్యారెక్టర్. బికాస్ ద అడిషనల్ క్యారెక్టర్ 7th ఈస్ ప్రెసెంట్, ద S12.9 is not considered as code. Adrenal cortical carcinoma.
యా సెవెంత్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అందుకని ఇది కోడ్ కాదు. బికాస్ ప్రెసెన్స్ ఆఫ్ సెవెంత్ క్యారెక్టర్ ఇట్ ఇస్ నాట్ ఏ కోడ్. దిస్ ఆర్ ఆల్ ద అడిషనల్ క్యారెక్టర్. అలా ఏవైతే సిక్స్త్ క్యారెక్టర్స్ అని ఉన్నాయో, యా సిక్స్త్ క్యారెక్టర్స్ అని ఉన్నాయో, థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్ అని ఉన్నాయో, S13.0 ఎలా అయినా సెవెంత్ క్యారెక్టర్ ఉంటే ఇలా గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది చూడండి. అన్నిటికీ రెడ్ ఉంటాయి ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, బట్ ద గ్రీన్ కలర్ లైన్ ఉంది అంటే ఇట్ ఇస్ అన్ 4 డిజిట్ కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ ఉంది అని అర్థం. ఇప్పుడు చెప్పండి నేను ఏం చెప్తున్నానంటే ట్రామాటిక్ రప్చర్ ఆఫ్ సర్వైకల్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఫస్ట్ టైం. ట్రామాటిక్ రప్చర్ ఆఫ్ సర్వైకల్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఫస్ట్ టైం ఎలా రాస్తారు? ట్రామా వెరీ గుడ్. S13.0XX అర్థమైందా? ఎస్. ఇగో ఇప్పుడు చూడండి S14 ఉంది. ఇట్ ఈస్ అన్ అడిషనల్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అడిషనల్ క్యారెక్టర్. వాట్ ఈస్ అడిషనల్ క్యారెక్టర్? ఫోర్త్ అని ఉంది. వాట్ ఇస్ అడిషనల్ క్యారెక్టర్? ఫోర్త్ అని ఉంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ కోడ్. ఇట్ ఇస్ నాట్ ఏ కంప్లీట్. టు గెట్ ద కంప్లీట్ కోడ్ వీ హావ్ టు గో ఫర్ ద S14.0 కానీ S14.1 ఫిఫ్త్ అని ఉంది. ఇట్ ఇస్ నాట్ ఏ కోడ్. ఇండెంటెడ్ ఫార్మాట్ లో వెళ్ళాలి. విచ్ ఫార్మాట్? ఇండెంటెడ్ ఫార్మాట్. ఇండెంటెడ్ ఫార్మాట్ అంటే ఓకే కేటగిరీ కింద సబ్ కేటగిరీ, సబ్ కేటగిరీ కింద సబ్ క్లాసిఫికేషన్ 1, సబ్ క్లాసిఫికేషన్ 2, సబ్ క్లాసిఫికేషన్ 2 కింద కోడ్ ఉంటుంది. కోడ్ కావాలంటే సెవెంత్ క్యారెక్టర్ కావాలి అంటే వీ హావ్ టు గో ఫర్ ద కేటగిరీ. S14 దగ్గరికి వెళ్తే సెవెంత్ క్యారెక్టర్ చెప్తుంది. దిస్ ఆర్ ఆల్ ద అడిషనల్ క్యారెక్టర్. ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో అడిషనల్ క్యారెక్టర్ ఏంటి? ఎస్ కరెక్ట్. కరెక్ట్. ఓకే. వాట్ ఇస్ ద కోడ్? టెల్ మీ ద కోడ్. ఓకే. Yeah, S14.0. Yes, it is there. It has seventh character. Yes, yes. Cervical spinal cord. Yes, first time. Yeah, we can go because it has seventh character. In before the code, we have seventh character. But in the case of S14.1, can we go? In the case of S14.1, can we go? Can we write as S14.1X? No. Why we should not? Because there is a fifth character is specified here. There's a fifth character is specified here. If the any 4 digit ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా 4 digit కోడ్ ముందు 3 digit కోడ్ ముందు 6 digit కోడ్ 7 digit కోడ్ ముందు ఆర్ 5 digit కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ అనేది ఇలా వేరే స్పెసిఫికేషన్ లో ఉంటుంది. ఇవన్నీ రెడ్ కలర్ లో ఉంటాయి. బట్ సెవెంత్ క్యారెక్టర్ 4 digit కోడ్ ముందు సెవెంత్ క్యారెక్టర్ ఉంటే దెర్ ఇస్ అదర్ ద కలర్ కాంబినేషన్ ఈస్ డిఫరెంట్ ఇయర్. అర్థమైందా? బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏ క్యారెక్టర్ లో ఉన్నాయి ఇవి? రెడ్ కలర్ లో ఉన్నాయి. ఏ కలర్ లో ఉన్నాయి? రెడ్ కలర్ లో ఉన్నాయి. S14.0 కి మనం రాయొచ్చు. బట్ S14.1 కి రాయొచ్చా? XXXA అని రాయొచ్చా? నో, we can't write. Why? Because here the fifth character is specified. S14.101 కి unspecified injury of C1 level of the cervical spinal cord ఏ క్యారెక్టర్ అని ఉంది? సెవెంత్ క్యారెక్టర్స్ ఏం ఫిల్ చేయాలి? ఏ కానీ డి కానీ ఎస్. ఇక్కడ మనం రాసేయొద్దు. ఓకేనా? ఇప్పుడు మనం S14.101 అని స్పెసిఫై ఉంది. 1XXA అని రాయొచ్చా? నో, బికాస్ ఇక్కడ స్పెసిఫికేషన్ ఇచ్చింది కదా. ఎందుకని? ఫోర్త్ క్యారెక్టర్, సిక్స్త్ క్యారెక్టర్, ఫిఫ్త్ క్యారెక్టర్ ఇక్కడ స్పెసిఫికేషన్ వచ్చిన డివిజన్ ఉంది. S14 కి S14.1, S14.1 కి S14.10, S14.10 కి S14.101. నేను చెప్పాను ద ఫార్మాట్. ఫస్ట్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. ఏ ఫార్మాట్ ఇది? కేటగిరీ కింద సబ్ కేటగిరీ కింద సబ్ క్లాసిఫికేషన్ 1 కింద కోడ్. ICD-10 codes are present in the alphanumeric codes with 3 to 7 character. Category is a 3 digit, subcategory 4 digit, subclassification 5 digit, subclassification 2 6 digit, code is a 7 digit.
For category and subcategory subclassification too, if there is any additional character, they are not considered as codes. They are not considered as codes. అర్థమైందా? ఎస్. ఒకసారి మీరు ఎగ్జాంపుల్స్ చేయండి, మోర్ డౌట్స్ వస్తాయి. ఫస్ట్ గైడ్ లైన్ చదివి ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, మీకు ఇంకా చాలా డౌట్స్ వస్తాయి. ఓకే, యూ కెన్ ఆస్క్ మీ ఆన్ టుమారో సెషన్. ఓకేనా? ఫస్ట్ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత టుమారో సెషన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ట్రై టు డూ ద ఎగ్జాంపుల్స్. ఒక 2 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో విల్ మీట్.